మీకా గురించి క్లుప్తంగా మనం ధ్యానించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరు ఈ మీకా? ఎవరికి బోధించారు? ఏమని బోధించారు? నాలుగవది మీకా గ్రంథం గురించినటువంటి ఒక రెండు మాటలు ఇవి ధ్యానించి ముగించేసేటువంటి ప్రయత్నం చేద్దాం. పేరు మీకా. ఈ పేరుతో బైబిల్లో ఇంకా 13 మంది ఉంటారు. మీకా అనేటువంటి పేరుకు అర్థం ఏమిటంటే యెహోవా వంటి దేవుడు ఎవడైనా ఉన్నాడా అనేటువంటి అర్థం. కుటుంబ నేపథ్యం గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు కుటుంబ నేపథ్యం గురించి కూడా తెలుసుకోవాలయ్యా అంటే మీకా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో యోతాము, ఆహాజు, హిజ్కియా అను యోధారాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శనరీతిగా మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. అక్కడ ఒక పేరు 3 సార్లు మిమ్మల్ని చదివించాను. ఏం పేరమ్మా అది? మొరస్తీయుడైన. మొరస్తీయుడైన అంటే అక్కడ ఉన్నటువంటి మొరస్తి అనేది ఒక ఊరు పేరు. ఆయనకి ఇంకొక పేరు కూడా ఉంటుంది, మొరషత్ గాతీయుడైన అనేటువంటి పేరు. మొరషత్ గాతీయుడైన అనేటువంటి పేరు. గాతు అనేది ఫిలిప్తీలో ఉన్నటువంటి ఒక పట్టణం. మొరస్తి అనేది ఫిలిప్తీ ఇస్రాయేల్ దేశమే, ఇస్రాయేల్ ఊరే, కానీ ఫిలిప్తీయులకు బోర్డర్ అన్నమాట. ఇస్రాయేల్ దేశంలో మొరస్తి ఉంది, ఫిలిప్తీయుల దేశమేమో గాతు ఉంది. ఆ రెండిటికి కలయికలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నవాడి మీకా. అందుకే మొరషత్ గాతీయుడైన మీకా అనేటువంటి పేరు ఉంటుంది, మొరస్తీయుడైనటువంటి మీకా అని ఉంటుంది, గాతీయుడైన మీకా అనేటువంటి పేరు కూడా ఉంటుంది. మొరస్తి అనేది లేదా మొరషత్ అనేది గ్రామము, అంటే పల్లెటూరు, చిన్న విలేజ్ నుంచి వచ్చాడు మీకా అనేటువంటి ప్రవక్త. ఎందుకు ఇంత గుచ్చి చెప్తున్నానంటే ఇప్పటి వరకు ప్రవక్తలలో రాజరిక కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రవక్తను చూసాం, యాజక కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రవక్తను చూసాం, అధికారుల కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రవక్తను చూసాం, పట్టణంలో నుండి వచ్చినటువంటి ప్రవక్తను చూసాం. అంటే పరిచర్య చేయటానికి దేవుడు చదువులను కానీ, స్థాయిలు కానీ, స్తోమతను కానీ, స్థితిని కానీ ఇవేమీ చూడడు దేవుడు. రాజరిక కుటుంబంలో ఉన్నారు, యాజక కుటుంబంలో ఉన్నారు, అధికారుల కుటుంబంలో ఉన్నారు, చదువుకున్న వారిలో ఉన్నారు, పామరులో ఉన్నారు, గేదెలు కాసుకున్న వారిలో ఉన్నారు. ఇక్కడ పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చూస్తూ ఉన్నాం. అలాంటి ఒక వ్యక్తి ఎలాంటి గొప్ప ప్రవచనాలు చెప్పారా అంటే మీకు ఇంట్రెస్ట్గా ఉండడానికి, మీకు బాగా అర్థమవడానికి చెప్తా ఉన్నా. ఇలాంటి ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ప్రవక్త క్రిస్మస్ మాసంలో మనం ఒక విషయాన్ని వింటాం. తూర్పు నుంచి జ్ఞానులు వచ్చినప్పుడు డైరెక్ట్గా జ్ఞానులు హేరోదు దగ్గరకు వచ్చిన తర్వాత నాకు తెలియదు, మీరు వెళ్ళండి, అక్కడ తెలుసుకున్న తర్వాత ఎక్కడ పుట్టాడో తెలుసు నాకు వచ్చి చెప్పండి, నేను మిమ్మల్ని వెళ్ళిన తర్వాత నేను అక్కడ వెళ్ళి అక్కడ పలకరించి వస్తానని చెప్పారు. జ్ఞానులు వెళ్ళిపోయిన తర్వాత హేరోదు ఆ దేశం ఉన్నటువంటి జ్ఞానులందరినీ పిలిపించి, జ్ఞానులు అన్నారు, అసలు ఎప్పుడు పుట్టి ఉండొచ్చు, ఎక్కడ పుట్టి ఉండొచ్చు, ఒకసారి పుస్తకాలన్నీ తీసి ఒకసారి చూడండి అనగా వాళ్ళు తీసి చదివినటువంటి పుస్తకం ఏమిటాయంటే మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. మీకా చెప్పినటువంటి ఆ మాటను పట్టుకునే క్రీస్తు ఎక్కడ పుట్టాడు అని హేరోదుకి తెలిసింది. అర్థమైందమ్మా? అంత గొప్ప ప్రవక్త గురించి మనం ఈరోజు ధ్యానించిపోతా ఉన్నాం. ఈయన ఎవరి రాజుల కాలంలో పరిపాలించాడు? ప్రతి ప్రవక్త విషయంలో ఈ విషయాలు చదువుతా ఉన్నాం. ఏ రాజుల కాలంలో అంటే ముందు వచ్చిన చూడండి, యోతాము, ఆహాజు,
హిజ్కియా అనేటువంటి యోధా రాజుల కాలంలో మీకా అనేటువంటి ప్రవక్త ప్రవచించాడు. అంటే 3 రాజుల కాలంలో ప్రవచించాడు. అంటే సంవత్సరం చెప్పాలంటే క్రీస్తు పూర్వం 725 నుంచి 720 సంవత్సరాల మధ్యలో ప్రవచించినట్లుగా మనకి ఈ రాజును బట్టి మనకు తెలుస్తుంది. ఏ ప్రవక్తలకు సమకాలికుడు అంటే అంటే ఏ ప్రవక్తలు ఉన్నప్పుడు ఈయన ఉన్నాడు అంటే మీకు బాగా అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నా, యెషయా కాలంలో ఉన్నారు. ఏ ప్రవక్త అయినా అయితే యూదా దేశానికి చెప్తాము, లేకపోతే ఇశ్రాయేల్ దేశానికి చెప్తాము. ఇంకొక వర్షం కూడా చూసాం, యూదా దేశంలో పుట్టి ఇశ్రాయేల్కి ప్రకటించారు, ఇశ్రాయేల్ దేశంలో పుట్టి యూదా వారికి ప్రకటించారు. కానీ ఈ పల్లెటూరు నుంచి వచ్చారని చెప్పుకుంటున్నామే మేక అని ఎవరెవరికి బోధించారు అంటే ఇక్కడ చూడండి, ఎవరెవరికమ్మా? షోమ్రోను గూర్చియు యెరూషలేమును గూర్చియు యూదా వారికి ప్రకటించారు, అట్ ద సేమ్ టైం ఇశ్రాయేల్ దేశాన్ని కూడా ప్రకటించాడు. మీకా గ్రంథం మీరు తర్వాత చక్కగా ఒక్కసారి ఈ వారంలో చదవడానికి ప్రయత్నం చేయండి. మిగతా పుస్తకాలతో పోలిస్తే ఈ పుస్తకం కొంచెం ఎలా ఉంటుందంటే సాధారణ భాషలో, మనుషులు మాట్లాడుకున్నటువంటి భాషలో, అంటే కొత్త పదాలు కానీ కొత్త శబ్దాలంకారాలు కానీ ఇటువేమీ ఉండవు. మామూలు ఒక మనిషి చెప్తే ఎలా రాస్తాడో అలా ఉండిపోతుంది అంతే. ఎందుకు అంటే ముందే చెప్పాను కదా, ఈ మేక ఎవరు అంటే ఒక పల్లెటూరు నుంచి వచ్చాడు కాబట్టి. ఈయన ఎక్కువగా అంటే స్టార్టింగ్ ఇశ్రాయేలుకు చెప్పారు, ఇశ్రాయేలుకు చెప్పిన తర్వాత యోధాకు చెప్పారు. ఈయన ఫస్ట్ ఇశ్రాయేలుకి ప్రకటించారు. ఇశ్రాయేలుకి ఏమని ప్రకటించారంటే, మీరు బాగా విగ్రహారాధనలో ఉన్నారు. నేను కొంచెం స్పీడ్కి వెళ్ళిపోతానమ్మా. మీరు బాగా విగ్రహారాధనలో ఉన్నారు, మీరు అసలు మంచిగా లేరు, అసలు పూర్తిగా క్రమం తప్పేశారు. అంతకు ముందున్నటువంటి యోనా కానీ అంతకుముందు ప్రవక్తలు కానీ వాళ్ళందరూ చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో అదే మాటలు ఇక్కడ ఈయన చెప్పారు. వీళ్ళు చెప్తూ ఉండగానే ఫిలిష్తీయులు యుద్ధములో కల్దీయులు వచ్చి ఇశ్రాయేల్ అందరూ యూదా కళ్ళ ముందుగానే పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు. బబులోను 2 చెరలు చూసాం కదమ్మా. బబులోను చెరల మధ్యలో ఈ పుస్తకం రాయబడింది. యూదా వారు అలాగే ఉన్నారు. బబులోనీయులు ఎవరిని తీసుకెళ్లారంటే కేవలం ఇశ్రాయేల్ మట్టికి తీసుకెళ్లారు. వాళ్ళని పట్టుకెళ్ళిపోయిన తర్వాత మీకా యూదా వారికి చెప్తా ఉన్నారు, ఏ టైం అమ్మా? ఇశ్రాయేలులు బబులోని చెరకు వెళ్ళిపోయారు. బబులోని చెరకు దేవుడు ఎందుకు అప్పగించాడు అంటే వీరు చేసినటువంటి విగ్రహారాధన బట్టి. యూదా వారి కళ్ళ ముందు ఇశ్రాయేలు బబులోని చెరకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మీకా యూదా వారికి చెప్తున్నారు, ఇదిగో ఇప్పటికైనా వినండి, మీ కళ్ళ ముందే ఇశ్రాయేలు అందరూ ఏమైపోయారమ్మా? బబులోనికి వెళ్ళిపోయారు. వారికన్నా ఎక్కువ ఉగ్రత మీ మీదకి రాబోతా ఉంది. ఒక 3-4 విషయాలు స్పీడ్గా చెప్పి నేను ముగిచ్చేస్తాను. అంటే మీరు రెఫరెన్స్లు తీయవలసిన లేదు, మీకు అర్థమవడం కోసం చెప్తా ఉన్నా. అంటే ఏమని పర్టికులర్గా యోధా వారిని ఉద్దేశించి చెప్పారు అంటే, మీకా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే విగ్రహారాధన అనే విషయం గురించి, 5వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఉంటుంది విగ్రహారాధన. అంటే యోధా వారిలో మొట్టమొదటిగా ఉన్నటువంటి పాపం ఏమిటంటే విగ్రహారాధన. మా యూదా వారులారా, ఇశ్రాయేలు ఈ విషయంలోనే బానిసలకు వెళ్ళిపోయారు. మీరు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే వారి కన్నా ఎక్కువ ఉగ్రత మీ మీదకి రాబోతా ఉంటది. 2వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే మీలో ఏముందంటే మోసక్రియలు ఉన్నాయి, కుట్రలు ఉన్నాయి. 2వ వచనంలోకి వస్తే అమ్మా అక్కడ ఏముందో తెలుసమ్మా? దురాశ ఉంది. 5వ అధ్యాయము 12వ వచనంలోకి వస్తే మంత్ర విద్య ఉంది. 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం చూస్తే కపటము ఉంది. 7వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం చదివినట్లయితే అవినీతి ఉంది. 7వ అధ్యాయము 5వ వచనం నుంచి 6వ వచనం చూసినట్లయితే మోసం ఉంది. విగ్రహారాధన,
దుర్మార్గము, కుట్రలు, దురాశ, మంత్రవిద్య, కపటము, అవినీతి, మోసము. ఈ 7 పాపాలు మీలో ఉన్నాయి. వీటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. వీటిని గనక మీరు తీసివేసుకోపోతే దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి రాకపోతూ ఉంది. భూమిని దున్నివేసినట్లుగా మిమ్మల్ని అందరినీ దేవుడి త్వరలో దున్నివేస్తాడు అని మొదటి రౌండ్లో హెచ్చరిక మాటలు మేకా చెప్పాడు. ఏ మాటలమ్మా? హెచ్చరిక మాటలు. అందరూ ఎలాగైతే చెప్పారో అలాంటి హెచ్చరిక మాటలే ఇక్కడ ఈయన గారు చెప్పారు. మేక పల్లెటూరైనని చెప్పాను కదా, చెప్పి వదలరు. మన వాళ్ళు ఉన్నారు కదమ్మా, అదంట ఇదంట, లాస్ట్లో ఉంటారు జాగ్రత్తగా ఉంటే. ఏమంటారమ్మా? అంటారా అనరా? చెప్పాల్సినంత చెప్పేస్తారు, పెట్టాల్సినంత పెట్టేస్తారు. తర్వాత జాగ్రత్తగా ఉండు. మేక కడ అలాంటి వాళ్ళు హెచ్చరించాల్సిన మాటలన్నీ హెచ్చరించేశారు. వాళ్ళకి ఒక జాగ్రత్త చెప్తా ఉన్నారు. ఆ మాటే మేక గ్రంథము అంతటిలోనూ ప్రాముఖ్యమైనది. అందరూ తెలుసుకోవాల్సింది, అందరూ ఒకసారి చదవలసినది. దానికన్నా ముందు ఒక్క మాట చెప్తాను, మీరు చూడండి. 4వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదామా? సియోను కుమారి, ప్రసూతి స్త్రీల వలనే నీవు వేదన పడి ప్రసవించుము. నీవు పట్టణము విడిచి, అంటే ఇశ్రాయేలు దేశము విడిచి బయట వాసము చేతువు, అంటే బబులోను చెరుకు వెళ్తువు. బబులోను పురము వరకు నీవు వెళ్ళుదువు, అక్కడనే నీవు రక్షణ నందువు. అక్కడే బబులోనికి వెళ్ళిన తర్వాతే అక్కడే 70 సంవత్సరాలు వాసము చేసి అక్కడే నువ్వు నిజరక్షకుని తెలుసుకుని, అయ్యా నేను చేసింది తప్పు, దయతో క్షమించు అని వేడుకున్న తర్వాతే బబులోను చెర నుంచి దేవుడు విడుదల కలిగిస్తాడు. ఎంత క్లియర్గా, ఎంత ఓపెన్గా మేకా చెప్పారో చూడండి. ఈ మాట చెప్పిన తర్వాత మీరు అక్కడికి వెళ్తారు, జాగ్రత్తగా ఉందని చెప్పిన తర్వాత హెచ్చరించి మేక వదిలేలా ఒక చక్కని మాట చెప్పాడు. మేక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం ఒక్కసారి చూసినట్టయితే, మీరు చదవాల్సి వెళ్ళారా? అక్కడ 3 విషయాలు మనకు కనపడతాయి. 3 విషయాలు మనం తెలుసుకుంటాం. 8వ వచనం చదువుతున్నాం చూడండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడుచున్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నది. పెద్దోళ్ళు లేదా తల్లిదండ్రులు తిట్టేసి అది ఏడిసిన తర్వాత ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఏమన్నానరా నిన్న, నీ మంచి కోసమే చెప్పింది, నేను కాకపోతే ఎవరు తిడతారు నిన్ను, నేను కాకపోతే ఎవరు అంటారు నిన్ను అంటా మనం బుజ్జగిస్తామా లేదా? మేక ఇప్పుడు దాకా మీరు నాశనం అయిపోతారు, భూమి దున్నట్టు మీరు దున్నపడతారు, ప్రసవ వేదన ఎలా పడుతుందో అలా పడతారు, మీరు అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడే ఉంటారు. ఇన్ని కఠినమైన మాట్లాడిన తర్వాత ఎంతైనా మేక పల్లెటూరు ప్రవక్త అని చెప్పాను కదా, చక్కగా వాళ్ళందరం దగ్గర కూర్చోబెట్టి చక్కగా మాట్లాడుతాను. ఎంత చక్కటి మాటలు! ఇందులో కొత్త పదాలు, పెద్ద పదాలు, అర్థం కాని పదాలు కానీ ఏమీ ఉండవు. చక్కగా మన బాంటి భాషలు ఉంటాయి. ఈ వచ్చిన మాత్రం బట్టి ఒక 3 విషయాలు మనకు చెప్తా ఉన్నారు. అదేంటి అంటే, ఫస్ట్ నువ్వు నిజాయితీగా ఉండమంటాడు. నీకు నచ్చినట్టు కాదు, దేవునికి నచ్చినట్టు చక్కగా నిజాయితీగా ఉండమంటాడు. ఎందుకంటే ముందు ఇశ్రాయేలులను, యోధవాలను పాపాలు చూశారు కదా, దుష్కార్యాలు, మోసాలు, కపటాలు, మంత్ర విద్యలు, ఇవే కదా వాళ్ళ ఉన్నాయి. ఇవన్నీ వదిలేసాయి. మంత్ర విద్యలు ఎందుకు? ఎవరి నాశనం చేద్దావని నువ్వు? మోసపు మాటలు ఎందుకు? దుష్కార్యాలు ఎందుకు? చెడ్డ పనులు ఎందుకు? ఇవన్నీ వదిలేసాయి. ఇవన్నీ వదిలేసి నువ్వు ఎలా ఉండాలంటే, ఫస్ట్ నిజాయితీగా ఉండు. రెండోది ఏం చెప్తున్నారంటే, ప్రేమ, దయ 2 కలిగి ఉండు. ప్రేమ ఉంటే ఆ కపటం ఉండదు, ఆ మోసం ఉండదు, ఆ మంత్ర విద్యలు ఉండవు, ఏమి ఉండవు. ముందు నువ్వు నిజాయితీగా ఉండు. రెండోది ఎదుటివారి బట్టి ప్రేమగా ఉండు.
పల్లెటూరు వ్యక్తి అనిపించుకుంటాడు. కింద ఏమంటో తెలుసమ్మా, దీనమైనటువంటి నడవడిక కలిగి ఉండు. ఏంటమ్మా? దీన మనసు నువ్వు కలిగి ఉండు. నువ్వు ఈ 3 కలిగి ఉండినట్లయితే దేవుడిని యందు అమ్మా ఏ విషయాలు నేను ఇబ్బంది పెట్టరు. మిగతా వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు, నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు, నువ్వు బానిసలుగా ఉంటారు, నీ జీవితాలు ఎంతే, నీ బతికిలింతే, మీరు మారడం, ఇలాగే ప్రవచించారు. కానీ మీరు ఎలాంటి చేస్తున్నారో పర్టికులర్గా చూపించి చెప్తున్న మాట ఏంటంటే, నిజాయితీగా ఉండు, ప్రేమగా ఉండు, అమ్మ దీన మనసు కలిగి ఉండు. 3వ వర్షం చెప్పినాను, ముగిచ్చేస్తా. 1, ఇశ్రాయేలుని యోధావారిని హెచ్చరించారు. 2వది బుజ్జగించాడు. 3వది మీకా గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, మనకి శ్రమలు ఎప్పుడూ ఉండవు. ఇశ్రాయేలు అందరినీ పరిపాలించడానికి, యోధావారందరినీ పరిపాలించడానికి, మనందరినీ పరిపాలించడానికి ఒకరు మన కొరకు పుట్టబోతా ఉన్నారు. క్రీస్తు ప్రభు వారు మీ కొరకు పుట్టబోతూ ఉన్నారు అనేటువంటి ప్రవచనాన్ని ప్రవచించారు ఈయన. అంటే ఇశ్రాయేలు పట్ల ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడు చూడండి. హెచ్చరించి, బుజ్జగించి, అమ్మ ఒక సాదృశ్యకరమైన చక్కటి మాట, ఒక గుడ్ న్యూస్, ఒక శుభవార్త వాళ్ళకి చెప్పారు. ఇంక ఈ బాధలు మనకి ఎప్పుడు ఉండవు. మన కొరకు క్రీస్తు ప్రభు వారు త్వరలో పుట్టబోతా ఉన్నారు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా ఈ మీకా గ్రంథం కూడా 3 భాగాలుగా ఉంటుంది, 7 అధ్యాయాల్లో. మొదటి 2 అధ్యాయాలు యోధా ఇశ్రాయేలు వారి యొక్క తిరుగుబాటు చూస్తాం. 3 నుంచి 5 అధ్యాయాలు పశ్చాత్తాపం కలిగి ఉండండి, పాపాలు విడిచిపెట్టండి అని చెప్పినట్టు చూస్తాం. 6-7 వచనాలు పశ్చాత్తాప పడితే కలిగేటువంటి క్షేమము కానీ ఆశీర్వాదం కానీ చూస్తాం. ఏం నేర్చుకోవచ్చు ఈ మీకాను బట్టి? ఒక 3 విషయాలు రికాప్ చేసి ముగిచ్చేస్తా ఉన్నా. అందరూ ప్రవక్తలు చెప్పినట్టే ఈ ప్రవక్త చెప్పారు. ఏంటంటే, ఇశ్రాయేలారా మీరు జాగ్రత్తగా ఉండండి. సియోను అంటే ఇశ్రాయేల్ వారు, మీరు అమ్మ దున్నబడతారు, ప్రసవ వేదన పడినటువంటి స్త్రీ వల్లే ఉంటారు, మీరు అక్కడికి వెళ్ళి కంటారు. మీకా చెప్పిన ఇశ్రాయేలు మారలేదు. మీకా ముందే వాళ్ళు బబులోను చెరకు వెళ్ళిపోయారు. తర్వాత యోధావారి దగ్గరికి వచ్చారు. మీరు చూడండి, ఇశ్రాయేలుకు చెప్పాను, వాళ్ళు వినలేదు, మీరు మిగిలారు. తర్వాత మీ పరిస్థితి కూడా అలాగే అయిపోతుంది. మీలో ఈ పాపాలు ఉన్నాయి, విగ్రహారాధన కానీ, కపటము కానీ, మోసం కానీ, కుట్రలు కానీ, మంత్ర విద్యలు కానీ ఇవి ఉన్నాయి. వీటన్నిటిని మీరు ఏం చేయాలి? అర్జెంటుగా తీసేసుకోండి. ఒక 3 మాటలు చెప్పారు. నిజాయితీగా ఉండండి, ప్రేమగా ఉండండి, అమ్మ దీన మనసు కలిగి ఉండండి. ఈ 3 మీరు కలిగి ఉండండి. ఈ 3 మీరు కలిగి ఉంటే ఏం జరుగుతుంది అంటే, త్వరలో మీ కొరకు రక్షకుడు పుట్టబోతాడు. ఎక్కడంటే మీ మధ్యలోనే పుట్టబోతారు. ఎంత గొప్ప నిరీక్షణ వారికి ఇచ్చారు. మనం కూడా ఇశ్రాయేలు కళ్ళ ముందు బబులోను చెరకు వెళ్ళిపోయి ఎదవారు ఎలాగో మారలేదో, మన కళ్ళ ముందు అనేకటువంటి విషయాలు జరుగుతూ ఉన్నా సరే, రాకడ సంబంధించిన ఎన్నో సూచనలు జరుగుతున్నా సరే అనుకోవచ్చు, అంత కళ్ళ ముందు ఇశ్రాయేలు బబులోనికి వెళ్ళిపోతుంటే యోధవారు ఇంకా తెలుసుకోలేదా? ఎందుకు తెలుసుకోలేదు అనుకుంటున్నారేమో. మన ముందు ఎన్ని సిచ్యువేషన్ జరుగుతూ ఉన్నా మనం ఎలాగో తెలుసుకోలేకపోతూ ఉన్నామో యోధవారు కూడా అలా తెలుసుకోలేకపోయారు. ఎస్, మనం కూడా ఒకనొక దినాన్న 7 ఏండ్ల శ్రమలలో దున్నబడతాం. యోధవారు ఇశ్రాయేలు వారు తిరిగి వచ్చారు 70 సంవత్సరాల తర్వాత. కానీ మనం వెళ్ళామంటే రామిక అక్కడ ఏడుపులు, పొడవబ్బులు తప్ప ఇంకేం ఉండవు. ఇక అగ్ని ఆరదు, పురుగు చావద్దు. ఇశ్రాయేలు అయితే వెళ్ళి తప్పు తెలుసుకుని వచ్చారు. ఇంకా మనం తప్పు తెలుసుకునే అవసరం ఉంటుంది. ఇక్కడే అన్ని చెప్తా ఉన్నారు. నూతన సంవత్సరం దేవుడు మనకిచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో అయినా తెలిసి తెలియక చేసినటువంటి తప్పుదం లేనటువంటి చెప్పినటువంటి మేక 7 మనకి ఉన్నాయేమో తెలుసుకుని విడిచిపెట్టేసి మనం కూడా నిజాయితీగా ఉందాం, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉందాం, అందరి పట్ల దీన మనసు కలిగి ఉందాం. దేవుడు మన హృదయంలో పుడతాడు, మన జీవితంలో పుడతాడు. మనం ఇతరులకి మార్గదర్శకులుగా ఉంటాము. అతి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక.